హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీటీ వ్లాగ్స్ అండి. ఏంటి దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారా? మనం ఏ పని చేసినా కూడా ముందుగా అయితే ఆయనైతే ఉండాలి కదండి. ఆయన లేకుండా కూడా ఏ పని కూడా చేయనివ్వడేమో. ఇదైతే నాకైతే ప్రూవ్ అయ్యిందండి. రీసెంట్గా నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశా కదండి. నా షార్ట్ వీడియోస్ అయితే మీరు చూస్తూనే ఉండుంటారు. ఇంకా ఎందుకు ఆయన లేకుండా ఏది జరగదు అని అంటున్నారు అంటే, నేను షార్ట్ వీడియో ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఆయనదైతే పెట్టేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. తర్వాత లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి చాలాసార్లు అయితే అనుకున్నానండి. వీడియో తీస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను, కానీ అప్లోడ్ అయితే కూడా చేయలేకపోతున్నాను. ఎందుకనో అని నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఫైనల్లీ నాకైతే అనిపించింది, ఓహో ఆయన ఉండాలేమో లాంగ్ వీడియోలో కూడా అని చెప్పేసేసి ఇంకా నాకైతే అనిపించింది. సరే, సాటర్డే పూజ అయితే చేసుకుంటాం కదా, ఆ రోజైతే ఆయన దగ్గర కూర్చొని నా ఇంట్రడక్షను ప్లస్ నా లాంగ్ వీడియో కూడా ఒకటి తీసుకుందాము అని చెప్పి నేనైతే అనుకున్నానండి. అదేవిధంగా అయితే నేనైతే ఇవాళ లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా షార్ట్ వీడియోలో అయితే నా ఇంట్రడక్షన్ అయితే చెప్పాను. లాంగ్ వీడియోలో కూడా నా ఇంట్రడక్షన్ అనేది నేను ఇవ్వాలి కదా. ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనుకోండి. నా పేరు వచ్చేసరికి పద్మ త్రివేణి. నేనైతే హౌస్ వైఫ్ అండి. లాస్ట్ మంత్ వరకు అయితే నేనైతే బయట అయితే వర్క్ చేశాను. ఎక్కడ అని అంటారా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. నాకు జాబ్ అంటే చాలా ఇష్టం అండి. వదిలేయటం అయితే అసలు ఇష్టం లేదు. చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే నేనైతే జాబ్ అయితే మానేయాల్సి వచ్చిందండి. కానీ ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి కూడా అనుకోలేదు. జీరో నాలెడ్జ్తో అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అస్సలు నాకు దీనిలో అవగాహనే లేదండి. ఇప్పటి వరకు చూడటమే యూట్యూబ్, కానీ ఎప్పుడు నేనైతే అలాంటి వీడియోస్ కూడా తీసైతే వెరగను. అలాంటిది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. 1 మంత్ అవుతుంది కూడా. ఏదో చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇదైతే లాంగ్ వీడియో కూడా చెయ్యాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నానండి. మరి మనం చెయ్యాలి అనుకుంటే అవ్వదు కదా, ఆయన కూడా ఉండాలి కదా. ఆయన లేకుండా అయితే మనమైతే ఏది చేయలేం కదా. మీరు బడాయి అనుకోండి, ఏమైనా అనుకోండి, నా లైఫ్లో మోస్ట్లీ ఇంపార్టెన్స్ ఎవరికి అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి అయితే ఇస్తానండి. ఎందుకు అని అంటే, నేను 2014 నుంచి ఆయన పూజ అయితే చేస్తూనే ఉన్నాను. పర్టికులర్లీ ఆ ఇయర్ ఏంటి అంటే, నాకైతే మా బాబు ఆయన వరానే పుట్టాడండి. చాలా అంటే చాలా, 2 ఆడపిల్లల తర్వాత అయితే పుట్టాడు. జాబ్ మానేసిన పర్పస్ కూడా ఏంటి అని చెప్పేసి అంటే, పిల్లలు స్టడీ పరంగా కూడా మానేశానండి. జాబ్ మానేయాలి అనేది అయితే ఏమీ లేదు. నాకంటే చాలా ఇష్టము జాబ్కి వెళ్ళటం. రూపాయి వస్తుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జాబ్కి అయితే వెళ్ళి అక్కడ కాసేపు అయితే ప్రశాంతంగా అయితే ఉంటాం కదా. అదే పర్పస్లో అయితే నేను కాస్త రిలీఫ్ కోసం అయితే వెళ్ళేదాన్నండి. ఇంకా నా హెల్త్ బాగా పాడైపోయింది అని చెప్పేసి, ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి జాబ్ అయితే నేనైతే మానేశానండి. ఇంక ఇదే నా వీడియో. ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీని అయితే మీరందరూ సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని చెప్పేసి, మీ ప్రేమ నాపై ఉండాలని కోరుకుంటూ నేను మీ త్రివేణి.